సార్ చంద్రబాబు గారు ఎప్పటి నుంచి పెన్షన్ ఇవ్వబోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు ప్రజలందరూ? బాగానే ఉంటుంది. చంద్రబాబు గారే వెళ్ళి రేపొద్దున పెన్షన్ ఇవ్వబోతున్నారు. అవును, రాష్ట్ర ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటంటే ఆనందంగానే ఉంటారు. పెన్షన్ ఇస్తే పెన్షనే కాదు, ఆయన చేస్తే ఏదైనా బాగుంటుంది. ఓకే సార్, ఎలా ఉండబోద్ది అంటారు? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ఇప్పటి నుంచి? ప్రస్తుతానిగా ఈ మొత్తం బొక్కలు ఉన్నాయిగా, ఇవన్నీ పూర్తితే అప్పుడు లైన్లోకి వస్తుంది. సార్ అదే 3,000 గతంలో జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలు పట్టింది. ప్రతి నెల అప్పులకి వెళ్ళాడు ఏంటి, వాళ్ళని రాష్ట్రంగా తయారు చేయాలి. ప్రతి నెల అప్పుకి వెళ్ళాడుగా జగన్, అది వెళ్ళకుండా ఉంటే మన మీద భారం తగ్గుద్ది. సార్ భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి పెన్షన్ ఇంటికి వెళ్ళి ఇవ్వలేదు, ఈరోజు చంద్రబాబు నాయుడు ఇవ్వబోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? జగన్ కూడా ఇచ్చాడు ఇంటింటికి, కానీ అప్పు, అది మెయిన్ పాయింట్ అప్పు. ప్రతి నెల అప్పులు అడుక్కోవడం, తెచ్చి పెడదాం, సంక్షేమం లేదు. అది అంటే సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుతో నేను చూస్తాను, సంపద సృష్టిస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చేయగలడు ఆయన, అందుకనే జనాలు ఓట్లు వేశారు. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వబోతున్నారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి, ఎలా ఫీల్? అవును, బాగుంది, మంచి పద్ధతే కదా. జనాలు 5 ఏళ్ళు అలవాటు పడిపోయారు దానికి. ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇవ్వడం అనేది జనాలు అంటే వయసులో ఉన్న వాళ్ళు కాదు, వృద్ధులు, వికలాంగులు వాళ్ళందరూ బాగా అలవాటు పడ్డారు. ఆ పథకం క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ప్రభుత్వం మీద రిమార్క్ వచ్చింది. కంటిన్యూ చేయడం అనేది అందరికీ ఉపయోగం, మంచిది. స్వయంగా చంద్రబాబు గారే ఇంటికి వెళ్ళి ఇస్తున్నారని కూడా స్వయంగా అంటే ప్రజల మీద ఉన్న వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, అభిమానం అవ్వచ్చు. అంటే అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు, బట్ సాధ్యమైనంత వరకు కొంతమందికైనా ఇస్తారంటే అది మంచి మనసు. అది చంద్రబాబు గారు రేపు పొద్దున ఇంటికి వెళ్ళి పెన్షన్ మొదటిసారిగా ఇవ్వబోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? అందరిలాగే పాత గవర్నమెంట్ ఎలా చేసిందో ఈ గవర్నమెంట్ కూడా అలానే చేసిద్ది అనుకుంటున్నాం. సార్ స్వయంగా చంద్రబాబు గారే రేపు పొద్దున ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి, ఎలా ఫీల్ అవుతుంది? అది ఇంకా టైం తీసుకుంటుంది అన్నాడు కదా, ఇచ్చిన వార్తలు ఇప్పుడు అన్నీ కావాలి, అన్నీ ఇస్తామని ఇచ్చారు, కానీ అది ఇచ్చేదా ఇంకా టైం తీసుకుంటుంది కదా, చూడాలి, వెయిట్ చేయాలి. మనం చూడకపోతే అప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఫైట్ చేస్తాం మనం. అది అంటే చంద్రబాబు నాయుడు గారు మారిపోయిన చంద్రబాబు నాయుడు మీ అందరూ చూస్తారు అంటారు, అందరూ నేను మారిపోయినా అంటాడు, కానీ ఇప్పుడు ఈ జనాలకి ఇచ్చే ఒక జీవన భృతి పెన్షన్స్ కానీ ఇంకా ఇటువంటివన్నీ కూడా అందరికి మంచి అభివృద్ధి చేస్తే మంచి, లేదంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. అది నాయుడు గారు చెప్పిన విధంగా 4,000 రూపాయలు పెన్షన్ ఫస్ట్ సారి ఇవ్వబోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు జనాలు? బాగానే ఉందంటున్నారు. ఓకే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 పెన్షన్ పెంచడానికి 4 సంవత్సరాలు పట్టింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సంవత్సరంలోనే 4,000 ఇస్తున్నారు, ఎలా అవుతుంది? బాగానే మంచిగానే చేస్తున్నాడు. ప్రజలకు అమాయకులకు మోసం చేయకుండా ఇటు చూస్తే మంచిదే అయ్యా, అది మంచిదే. జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలు పడింది, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకమైన పెన్షన్ పెంచడం జరిగింది, 1,000 రూపాయలు పెంచడం జరుగుతుంది, ఎలా చూస్తారు? బాగుందిగా, మంచిదే కదా, అందరికీ మంచి జరిగితే మంచిదే. అందుకని పెన్షన్ 1,000 రూపాయల చొప్పున పెంచడం అనేది చాలా మంచిదే. వృద్ధులకు కానీ వీళ్ళందరికీ కూడా చాలా సంతోషదాయకమైన. చెప్పు సార్, చంద్రబాబు గారు చెప్పిన విధంగానే 4,000 రూపాయల పెన్షన్ ఫస్ట్ సారి ఇవ్వబోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు జనాలు? హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 4 సంవత్సరాలు పడింది, 5 సంవత్సరాల నుంచి 200-250 ఒకేసారి 1,000 రూపాయలు పెంచాడుగా. సూపర్, బాగానే ఉంది. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వలేదు, ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వబోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? పెన్షన్ ఆయన కూడా ఇచ్చారు, ఇంటికి వచ్చి ఇడిగో ఇస్తున్నారు అంతే, అదే పెద్ద ఇష్యూ కాదు. కానీ కార్యక్రమాలు ఇంకా ముందు, ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా ముందు చూడాలి. ఓకే సార్, జగన్మోహన్ రెడ్డి 3,000 పెన్షన్ 4 సంవత్సరాలు పట్టింది పెంచడానికి, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 1,000 రూపాయలు పెంచారు, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? అదే అందులో ఇప్పుడు ఆయన ఇస్తానని 3,000 సంవత్సరంగా పెంచుకుంటా, అది తీసుకున్న వాళ్ళకి తెలియాలి ఆ బాధ. ఇప్పుడు 4,000 ఇస్తా ఎంత ఆనందంగా వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారో వాళ్ళని అడిగితే ఇంకా బాగా తెలుస్తుంది మాకంటే. సార్ ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు వెళ్ళి రేపు పొద్దున పెన్షన్ ఇంటికి వెళ్ళి ఇవ్వబోతున్నారంట, ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ గుడ్, ఎక్సలెంట్, వెరీ గుడ్. సార్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే రాబోయే రోజు ప్రజలందరికీ అట్లా ట్యాక్సీలు తగ్గించడము, దాని భవిష్యత్తులో కలిపి రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు అవన్నీ చేస్తే బాగుంటుంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వబోతున్నారు ఇంటికి వెళ్ళి, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా,
చెప్పినట్టుగానే 4,000 ఇస్తున్నారు. సో హ్యాపీయే కదా. సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి 3,000 పెన్షన్ 4 సార్లుగా పెంచడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు 1,000 రూపాయలు ఒకేసారి పెంచడం జరిగింది. ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. యాక్చువల్గా నేనైతే అనుకోలేదు 1,000 రూపాయలు ఒకేసారి పెంచారని. సేమ్ 250 పెంచుతారు అనుకున్నా. బట్ అన్న విధంగానే 1,000 పెంచారు. ఫస్ట్ టైం మొట్టసారిగా ముఖ్యమంత్రి వెళ్ళి ఇంటికి పెన్షన్ ఇవ్వబోతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఎలా ఫీల్ అవుతున్నారు? ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారే ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వబోతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం అండి. ఆయనలో బాగా మార్పు వచ్చింది. అప్పటికి కూడా చాలా మార్పు వచ్చింది. ఆయన ఇదివరకి ఇప్పటికి బాగా మార్పు వచ్చింది. సార్ మారిపోయిన చంద్రబాబు నాయుడిని మీ అందరూ చూస్తారని చెప్పడానికి ఎలా చూస్తున్నారు? చూస్తున్నాం కదా, ఆల్రెడీ చూస్తున్నా. అప్పటికి ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి. ఆయన మన ఫస్ట్ టైం చంద్రబాబు గారు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి ఇవ్వనే ఇంకా రేపు రానివ్వండి, వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్తాం. ఇప్పుడు ఇవ్వకుండా ఎలా చెప్తాము? ఇంటింటికి వెళ్ళి పెన్షన్ రేపు పొద్దున ఇవ్వబోతున్నారు. చంద్రబాబు నాయుడు స్వయంగా ఇవ్వబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళని అడగాలి, నేను ఎట్లా ఫీల్ అవుతాను? ఆయన వాలంటీర్ వ్యవస్థ వద్దన్నారు కదా, మరి ఆయన ఇంటికి వెళ్ళి వాలంటీర్ వ్యవస్థలో ఇస్తుంటే ఎలాగా? వాలంటీర్ వ్యవస్థ వద్దు, పంపిణీ వాళ్ళకి ఇవ్వద్దు అన్నారు. అంటే ఇంటికి వెళ్ళి ఇవ్వద్దు అని గ్రామ సచివాలయం వాళ్ళు ఇవ్వాలి. గ్రామ సచివాలయం ద్వారా ఆశా వర్కర్ ఇవ్వాలి. మరి ఆయన ఆశా వర్కర్ కాదు, గ్రామ సచివాలయం స్టాఫ్ కాదు. ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం అన్నది వృద్ధులకి, అవిటి వాళ్ళు నడవలేని వాళ్ళు, కదలలేని వాళ్ళకి ఇవ్వచ్చు. మిగతా వాళ్ళు కనీసం వచ్చి నెలకు ఒకసారి వచ్చి తీసుకెళ్ళడానికి ఏముంది? అందుకే సచివాలయాల్లోనూ కార్యాలయాల్లో మాత్రమే ఇస్తే మంచిది. యాక్చువల్గా అది కంటిన్యూ చేసేట్టుగా ఉంటే రేపు ఇవ్వడం, ఆయన ఇవ్వడం అంటే పర్వాలేదు, ఒకసారికి ప్రారంభం ఇనాగ్రేషన్ లాగా. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వద్దకు వెళ్ళి పెన్షన్ ఇవ్వబోతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఎలా ఫీల్ అవుతున్నారు? మంచి ఐడియా అది. ఇంటి సచివాలయం ద్వారా వాలంటీర్ కాకుండా సచివాలయం ద్వారా ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఒక రకంగా మంచి పనే కదా అది. అది నా ఉద్దేశం. స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారని చెప్పుకోవడం స్వయంగా వెళ్తలేదు కదా, వేళ ద్వారా వెళ్తున్నారని తెలిసింది. మరి నాకు దాని మీద ఐడియా లేదు. చంద్రబాబు గారే రేపొద్దున ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వబోతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి? చంద్రబాబు నాయుడు గారే ఇంటికి వెళ్ళి పింఛన్ ఇస్తున్నారంటే అది గొప్ప విషయమే. పర్లేదు, ఎవరికన్నా లేనివాడికి ఇస్తామంటే అది గొప్ప విషయమే. ఉన్నవాడు అంటే ఎలాగైనా తిరగలడు. ఇంట్లో లెగలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు, ముసలాం ముతక వాళ్ళు, వికలాంగులు, అలాంటి వాళ్ళకి ఇస్తామంటే చాలా చెప్పుకోవాల్సిన విషయం. చంద్రబాబు గారే రేపొద్దున ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వబోతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఎలా ఫీల్ అవుతున్నారు? ఏమో మరి అంటున్నారు, మరి వస్తే బాగుంటుంది. వెళ్ళమ్మటే చంద్రబాబు నాయుడుకి ఓటేసామండి. మరి ఆయన చెప్పాడు, కార్యకర్తలు మరి ఇది అవుతున్నారు, ఆశా వర్కర్లు వాళ్ళు వస్తున్నారు. మరి ఎవరిస్తారు? వెళ్ళమ్మటే పింఛను వాళ్ళు ఉండగా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడేమో ఇళ్ళమ్మటే ఇస్తేనే మంచిది. మనం వెళ్ళి తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేము కదా. ఇప్పుడు కొద్దిగా నడిచేవాళ్ళు ఉంటారు, నడవలేని వాళ్ళు ఉంటారు. చంద్రబాబు గారే స్వయంగా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి? మంచిగా ఫీల్ అవుతున్నాం, చాలా చాలా సంతోషిస్తున్నాం. ఇప్పుడు పార్టీ మారింది, అందరిలో చాలా ఉత్సాహం, చాలా సంతోషిస్తున్నారు జనాలు. పార్టీ మారేటప్పటికి అందరికి 55 ఏళ్ళకి పెన్షన్లు వస్తున్నాయని వార్తలు చాలామంది వినిపిస్తున్నారు. వార్తల్లో చెప్తున్నాడని. మాకు ఇది ఆయనకి 62 ఏళ్ళు, ఆయనకి చూపించండి మీడియాలో. ఆయనకి ఇప్పుడు దాకా పింఛన్ లేదు. ఆధార్ కార్డులో తప్పు పడింది. తప్పు పడితే ఆధార్ కార్డు మార్చినా ఉపయోగం లేదంట. ఎందుకంటే ఆధార్ హిస్టరీ వల్ల వాళ్ళకి పింఛన్ చేయడానికి కుదరదన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు 55 ఏళ్ళకి పింఛన్ పెట్టారంట, 4,000 చేశారంట పింఛన్లు. ఇప్పుడు మంచిగా చేస్తారు చంద్రబాబు నాయుడు అంటున్నారు. ప్రజల మీద గ్యాస్ కానీ అవన్నీ భారం పడిపోయింది కదయ్యా అప్పుడు గతంలో. మరి చంద్రబాబు హయాంలో 600కి గ్యాస్ బండ తీసుకున్నాం, ఇప్పుడు 1100 పెట్టి గ్యాస్ బండ కొన్నాం. ప్రభుత్వం మారింది, అందరిలో ఉత్సాహంగా ఉన్నారు, అందరూ సంతోషిస్తున్నారు. చాలా బాగా యాక్టివేషన్ వచ్చింది జనాల్లోకి. ప్రభుత్వం మారేటప్పటికి ప్రభుత్వం మారాలని కంకణం కట్టి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసాం. మేము అందరం కంకణం కట్టాము బాబు రావాలని. చాలా జనంలో చాలా తేడా వచ్చేసింది. ఎందుకంటే ప్రజల మీద భారం పడిపోయింది. బాగా సరుకుల కాడినుంచి, రేషన్ కాడినుంచి అన్నీ భారం పడిపోయింది. ఎందుకంటే ఆడవాళ్ళు బతకాలి కదయ్యా. ప్రతీది ఒక్కటి కాదు, నిత్యావసర సరుకుల కాడినుంచి, గ్యాసు బండల కాడినుంచి అన్నీ. అందుకని ప్రభుత్వం మారాలని కంకణం కట్టారు, కానీ ప్రభుత్వం మార్చారు. ఇప్పుడు చంద్రబాబు గారు న్యాయపరంగా పోతారు. గతంలో చేశారు కదా, అతను పెద్ద వయసు, చూసిపోతారు. గతంలో జగన్మోహన్ రెడ్డి 3,000 పెంచడానికి 4 సంవత్సరాలు పట్టింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు
నెలలో రేపు పొద్దున ఫస్ట్ తారీఖు పోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఏ విధంగా చూస్తున్నారు జనాలు? బాగానే చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఏం కోరుకుంటున్నారంటారు ప్రజలు? ప్రజల కొంచెం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. కొంచెం పేదల కడుపు నింపడానికి అన్నా క్యాంటీన్ మెయిన్ కావాలని కోరుకుంటున్నారు. అదొకటి చేస్తే మాకు మంచిది. అంటే మనలాగా వాళ్ళు తినలేరు కదా. జగన్మోహన్ రెడ్డి అయితే అన్నా క్యాంటీన్ తీసి పేదల కడుపు కొట్టాడు. వీళ్ళు చంద్రబాబు అన్నా క్యాంటీన్ పెట్టి వాళ్ళ కడుపులు నింపేటట్టు చేయాలని మేము ఆశిస్తున్నాం. ప్రజలు కూడా కోరుకునేది అదే. గతంలో చెప్పిన విధంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు 5 మీద సంతకం పెట్టడం జరిగింది. బాగానే ఉంది, సంతోషంగానే ఉంది. పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి 3000 పెన్షన్కి 4 సంవత్సరాలు పట్టింది. దీన్ని ఎలా చూస్తారు? రేపు జూలై 1 నుంచి చంద్రబాబు నాయుడు 7000 పెన్షన్ ఇస్తున్నాడు. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నారు జనాలు? హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే, చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగానే 5 హామీల మీద మొదటి సంతకం పెట్టడం జరిగింది. ఎలా చూస్తున్నారు జనాలు? బాగా ఫీల్ అవుతున్నారు. సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3000 పెన్షన్ పెంచడానికి 4 సంవత్సరాలు పట్టింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మొదటి ఫస్ట్ తారీఖున 4000 పెన్షన్ ఇవ్వబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు జనాలు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా బాగుంది. బాబు గారు వస్తే అన్నీ మనకి అనుకూలంగా ఉండే. మధ్యతరగతి కుటుంబాలు బాగుండాలంటే బాబు గారు వస్తేనే బాగుండే. అది ఎందుకంటే సార్, ఒకటి డబ్బున్న వాళ్ళకి డబ్బు వచ్చుద్ది, డబ్బు లేని వాళ్ళు ఈ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు బాబు గారు వస్తే బాగుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే డబ్బున్న వాళ్ళే డబ్బున్న వాళ్ళు అవుతారు. పేద ప్రజలు అవ్వాలంటే అవరు. అది మనలాంటి వాళ్ళు బతకాలి అంటే, ఏదన్నా వ్యాపారాలు చేసుకొని బతకాలి అంటే బాబు గారు వస్తేనే బాగుంది. సార్, పెన్షన్ పెంపులో కూడా మొదటి సంతకం పెట్టడం జరిగింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అసలు మామూలు కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంవత్సరానికి 3000 పెన్షన్ అన్నారు, 250 పెంచుకొచ్చారు. అలా కాకుండా ఈయన ఒకేసారి 4000 ఇచ్చేస్తున్నారు ఆయన. ఇది చాలా హ్యాపీగా జనాలు, పెద్దవాళ్ళు కానీ, వికలాంగులు కానీ, వితంతులు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ తారీఖు 4000 రూపాయల పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిదే కదా. సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి 3000 పెన్షన్కి 4 సంవత్సరాలు పడింది పెంచడానికి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరంలోనే 1000 రూపాయలు పెన్షన్. అవును, ఆయన వచ్చిన ఆదాయాన్ని బట్టి అంతే ఇవ్వగలిగాడు. ఈయన ఇస్తానంటున్నాడు, ఏమన్నా పేదవాళ్ళకి మంచిదే కదా. అన్న, చంద్రబాబు గారు 4000 రూపాయల పెన్షన్ ఫస్ట్ తారీఖు ఇవ్వబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు జనాలు? అదే జనాలు హ్యాపీగా ఫీల్ అవుతారు. నార్మల్ 1000 రూపాయలు పెరిగింది కదా, అందరికీ బాగుంటుంది. మెడిసిన్స్ కానీ ఎల్డర్స్ ఉన్నారు, వాళ్ళకి మెడిసిన్స్కి ఉపయోగపడతాయి, లేదంటే ఇంకో దానికి ఉపయోగించుకుంటారు. దానితో మళ్ళీ 3 నెలలు కలుపుతున్నారు కదా, కలపడం వల్ల 7000 ఇంకొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు పెంచడానికి 3 సంవత్సరాలు పట్టింది. ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు ఒకేసారి పెంచడం జరిగింది. అవును, చాలా మంచి విషయం కదా అది. దానివల్ల అందరికీ ఒక మంచి శుభపరిణామం. అతను ఏదైతే చేస్తానో చేసి చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇక ఏదో ఉద్యోగాలు ఇస్తూ ఉంటున్నాడు, అన్నీ చేస్తూ ఉంటున్నాడు. కనుక చూద్దాం ఎలా ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు ఎలా చేస్తాడు. లాస్ట్ 5 years చూశారు కదా, ఇప్పుడు ఈ 5 years చూడండి. దాన్ని బట్టి మీకు ఇద్దరు పరిపాలనలో వేరియేషన్ తెలుస్తుంది మీకు. సార్, చెప్పిన విధంగానే చంద్రబాబు నాయుడు గారు 5 హామీల మీద మొదటి సంతకం పెట్టడం జరిగింది. అదే అతను గట్టిగా హామీ చేస్తాననేసి అని. అది ఈ విధంగా ఇతను చేయడానికి వల్ల ఇప్పుడు జనాలకు నమ్మకం ఏర్పడుతుంది. ఇప్పుడు ఎలా ఏంటని జనాలు ఎలా అయితే ఓటేసి గెలిపించుకుందాం కసిగా ఓటేసి ఇవాళ గవర్నమెంట్ మారితే మాకు మంచి జరుగుతుందని ఎలా ఆలోచించారో దానికి తగ్గట్టుగానే ఇవాళ అధికారంలో ఉన్న నాయకులు కూడా చెయ్యాలి అనే ఒక కృతనిశ్చయంతో ముందుకు వెళ్తున్నారు. ఆ విధంగానే ఇవాళ 5 హామీలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అది చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మారిపోయిన చంద్రబాబు నాయుడు మీ అందరూ చూస్తారు, దానికి అది నిదర్శనంగా చూస్తారంట. చంద్రబాబు నాయుడు గారు మారిపోయిన చంద్రబాబు నాయుడు మీ అందరూ చూస్తారని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా వాటికి నిదర్శనంగా చూస్తారు. అదే ఆ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు వల్ల గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వల్ల గతంలో వచ్చిన మార్పు అది. ఇవన్నీ లేదు, ఇక నాలో కూడా మార్పు రావాలి, నేను కూడా ప్రజల వద్దకు వెళ్ళాలి, చేస్తే నాకు మళ్ళీ రాజకీయ భవిష్యత్తు అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన. అదే అతను చెప్తున్న విషయం. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా 4000 రూపాయల పెన్షన్ ఫస్ట్ తారీఖు పోతున్నారు. బాగానే ఉంది, ఆయన చేసింది బాగానే ఉంది. సరే, గతంలో జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు పడింది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 1000 రూపాయలు పెంచడం జరుగుతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు జనాలు? ఫీల్ అవ్వలేదు. ముసలి 3 వాళ్ళు అందరూ బతుకుతారు. ఇప్పుడు నాడు ఒక చుట్టూ అల్లాడికి 18,000 వేసారు, కానీ అది పద్ధతి కాదు. ఇది 4,000, ఇప్పుడు 7,000 వస్తాయి ఫస్ట్కి పెన్షన్. ఇదే పద్ధతి, ఇదే బాగుంది. అది చేసింది బాగోలేదు. జనాలకైతే కోపం వచ్చి చంద్రబాబు నాయుడు గెలిపించారు.
సార్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే 4,000 రూపాయల పెన్షన్ ఫస్ట్ సార్ కోబోతున్నారు, ప్రజలకు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ ఫీల్ అవుతున్నాం, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. సార్ జగన్మోహన్ రెడ్డి గారు 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు పట్టింది. అదే చంద్రబాబు నాయుడు గారు 1,000 రూపాయలు ఒకేసారి పెంచడం జరుగుతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు జనాలు, ఏమనుకోండి? ఒక మాటలో చెప్పాలంటే జగన్ కోసం మాట్లాడడం టైం వేస్ట్. చంద్రబాబు నాయుడు సూపర్. సార్ చంద్రబాబు నాయుడు గారు కూడా మారిపోయిన చంద్రబాబు నాయుడు మీ అందరూ చూస్తారని చెప్పడం జరిగింది. ఎలా పక్కాగా చూస్తాం, పక్కాగా చూస్తాం, అందులో డౌటే లేదు మీకు. చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పెంచడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి 3,000 పెంచడానికి 4 సంవత్సరాలు పట్టింది. దీని మీద మీ అభిప్రాయం సార్, ఎలా ఫీల్ అవుతుంది జనాలు? గుడ్ ఫీలింగ్, మంచిగా ఉంది. ఇది ఒకసారి సింగిల్గా పెంచడం అనేది బాగుంది, గ్రేట్ కూడా. చంద్రబాబు చేయగలడు కూడా. ఇంకా చెప్పిన విధంగానే చంద్రబాబు నాయుడు గారు 5 హామీల మీద మొదటి సంతకం పెట్టడం జరిగింది. జనాలు ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు, గుడ్ ఫీలింగ్ ఉంది. ఇంకా డెవలప్మెంట్ అవుతుందని ఆశ ఉంది, నమ్మకం అనేది ఉంది. ఇంకా ఇంకేం కోరుకుంటున్నారు జనాలకి ఏంటంటే జాబ్ వేకెన్సీ ఉంది, నిరుద్యోగ యువకులకి జాబులు కావాలి, డెవలప్మెంట్ కావాలి, ఒకే రాజధాని ఉండాలి, పోలవరం పూర్తవ్వాలి, ప్రత్యేక హోదా రావాలి, అలాగే వైజాగ్ ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి, అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేసి గవర్నమెంట్ పరంగా ఉండాలి. టోటల్గా మొత్తం అభివృద్ధి కేంద్రమే జరగాలి. అన్ని జిల్లాలు అన్ని జిల్లాలు అన్ని ఊర్లు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. సగటం సామాన్య పౌరుడు అభివృద్ధి చెందినాడే నిజమైన అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి గారు 3,000ని పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 4,000 ఒకేసారి పెంచడం జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం? ఈ పెన్షన్లు అనేవి ఆయన ఏం చెప్పాడంటే స్టార్టింగ్లో నేను ప్రతి సంవత్సరం ఇంత పెంచుకుంటా పోతాను 3,000 వరకు అని చెప్పాడు. అప్పుడున్న 2,000 రూపాయలని పెంచుకుంటా ఆయన దిగే సమయానికి వచ్చేసరికి 3,000 చేశాడు. వీళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మేము 4,000 మేము వస్తే మా గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ కనుక వస్తే 4,000 ఇస్తామని చెప్పారు. ఆయన చెప్పిన దాని ప్రకారం 4,000 ఇచ్చారు. కాబట్టి అల్టిమేట్గా జనాలకి మేలు జరగటం అనేది ముఖ్యం. ఆయన ఆటోమేటిక్గా ఇప్పుడు వీళ్ళు చెప్పింది నెరవేర్చుకున్నారనుకోండి, సో ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. ఇంకోటి ఏంటంటే పాత రోజుల్లో వాళ్ళు అవకాశం అంటే వైసీపీ వాళ్ళు చేసింది నచ్చలేదు కాబట్టి టీడీపీ వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో దాని ప్రకారం ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వెళ్ళారనుకోండి, జనాలు వీళ్ళని నమ్మే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళని నమ్మలేదంటే వీళ్ళని నమ్ముతారు. వీళ్ళు చెప్పినవన్నీ నెరవేరిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అల్టిమేట్గా ఎవరు చేసినా జనాలకి మేము మంచి చేస్తామనే చెప్పి జనాల్లోకి వచ్చారు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తానన్నాడు, రేపు 4,000 ఇచ్చాడు అనుకోండి, ముసలి మొక్క ఇట్లా వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వాళ్ళు చాలా సంతోషపడతారు ఈ విషయం. సార్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మారిపోయిన చంద్రబాబు నాయుడు మీ అందరికి కనపడుతున్నారు, దీనికి నిదర్శనంగా తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి కరెక్ట్గా ఎన్ని రోజులైందండి? చాలా షార్ట్ డేస్ అయింది. ఆయన మారాడు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఓకే, పాత చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికీ కొంచెం మార్పు వచ్చిందని చెప్పేసి ఆయనే చెప్తున్నాడు. కాబట్టి చూద్దాం, మారి జనానికి సంక్షేమం చేయాలని ఆయనకి ఆలోచన బాగా వచ్చి నేను కూడా ఇంకా చేయాలి బాగా అనుకున్నాను అనుకోండి, అల్టిమేట్గా జనాలే బాగుపడతారు. కాబట్టి సో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందులో మనం కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలనే కోరుకుంటున్నాము. ఆయన మారిపోయి నేను మంచి చేయాలి, మంచి చేస్తాను అంటే మునుపటి కన్నా ఇంకా మంచి చేస్తానని ఏమన్నా అన్నారనుకోండి, దాని ప్రకారం చేసుకుంటా ముందుకు పోతే సో అల్టిమేట్గా మన రాష్ట్రం అనేది ముందుకు వెళ్తుంది అన్నమాట.